హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో, మేమైతే చిన్న తిరుపతి వెళ్తున్నాము. డాడీ అయితే వెహికల్ మాట్లాడేశారు, అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారని చెప్పేసి చిన్న తిరుపతి అయితే వెళ్ళిపోయామండి. కొండపైకి వెళ్తున్నాము ట్యాక్స్ పే చేసి వెహికల్కి. సో పైకి అయితే వెళ్తున్నాము. నాకు చాలా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి. మీకు ఎంతమందికి ఇష్టము లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ టెంపుల్ వ్యూ అయితే బాగుంది. అండ్ మొక్కులు ఇచ్చేసాము, స్నానాలు చేసేసి పైకి వెళ్తున్నాం అనమాట దర్శనానికి వెళ్ళడానికి. అమ్మ, నేను, అత్తయ్య అండ్ మరదల్ అందరు, డాడీ వాళ్ళు అందరూ పైకి వెళ్తున్నాము. దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్ వ్యూ బయట తూర్పు గోపురం అనమాట, చాలా బాగుంది కదా వ్యూ. తర్వాత దర్శనానికి అయితే అలౌడ్ లేదు, ఫోన్స్ అలౌడ్ లేదు కదండి, ఫోన్స్ తీసుకెళ్ళలేదు. సో చిన్న చిన్న మెమరబుల్ పిక్స్ దిగామన్నమాట బయటకి. సో బయటంతా టెంపుల్ అంతా వ్యూస్ చాలా బాగుంది కదా. అండ్ స్టెప్ సైడ్, దక్షిణం సైడ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ గోపురం అనమాట. నాకు అక్కడ చాలాసేపు కూర్చున్నానండి. అక్కడ నుంచి అయితే రాబుద్ది కాలేదు, ఎంత బాగుందంటే ప్రశాంతంగా. సో అలా చిన్న చిన్న మెమరీస్గా పిక్స్ దిగాము అందరం, అమ్మ, నేను, అత్తయ్య, మరదల్ అండ్ అందరూ. సో నెక్స్ట్ మనం చిన్న తిరుపతి అంటే తర్వాత నెక్స్ట్ దర్శించుకునేది కుంకుల అమ్మవారు, వెంకటేశ్వర స్వామి చెల్లి అనమాట. సో ఆవిడ దగ్గర పక్కా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అక్కడికి పక్కా వెళ్ళాల్సిందే. సో ఆమె దర్శించుకొని కోరికలు కోరుకుంటే చాలా వరకు తీరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. చాలామంది చెప్పారు కూడా నాకు. సో ఎప్పుడు వెళ్ళినా మేము కూడా అక్కడికి అయితే కంపల్సరీగా పక్కా అమ్మవారిని అయితే విజిట్ చేస్తాము. సో నా ఫేవరెట్ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అమ్మవారు కూడా చాలా నిండుగా ఉంటారు. చూపిస్తాను చూడండి, చాలా టెంపుల్ అయితే బాగుంటుంది. లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో అది లోపలికైతే వెళ్తున్నాం అనమాట. చూడండి వ్యూ ఎంత బాగుందో గోపురం. అండ్ లోపలికి వెళ్తున్నాము. అమ్మవారు కుంకుల అమ్మవారు కొండ కింద ఉండే టెంపుల్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అమ్మవారు ఎంత మహిమ గలదంటే చాలా చాలా పవర్ఫుల్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ అమ్మవారు కూడా. నెక్స్ట్ ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అక్కడే కొంచెం దగ్గరలో ఉన్న మా అత్తయ్య వాళ్ళకి, వాడు నా అల్లుడు అనమాట. సో వాడు డబ్బులు బయట కొనుక్కుందాము అని అంటున్నాడు, కొనుక్కుందాం వెళ్దాం దా అంటున్నాడు పైసలు ఇచ్చి. సో కొంతసేపు వాళ్ళ దగ్గర ఉండి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ద్వారకా తిరుమల నుంచి మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. కావరగొట్ట కొంచెం దగ్గరలో, చిన్న తిరుపతికి దగ్గరలో ఉంది కావరగొట్ట. Please do like, share and subscribe to my channel. Thank you.